జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి ఆయన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాక అఫ్కోర్స్ జిల్లా రాజకీయ విభేదాలు అవి కూడా కొంత కారణమని ప్రచారం ఉన్నప్పటికీ రాజీనామా చేసి తెలంగాణ మూమెంట్లోకి వచ్చారు. కేసీఆర్ సామాజిక వర్గమే, ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. పంచాయతీరాజ్ కీలక శాఖ, పరిశ్రమల శాఖ నిర్వహించారు. ఒక్క ఓటమితో జూపల్లిని టోటల్గా పక్కన పెట్టేసింది బీఆర్ఎస్. దాంతో ఆయనలో కసి పెరిగింది. కొల్లాపూర్లో తన ఉనికి లేకుండా పోతుందనే ఒక ఆవేదన. దాంతో మున్సిపల్ ఎన్నికలు ఇండిపెండెంట్గా 11 మందిని జూపల్లి కృష్ణారావు గెలిపించుకుంటే అఫీషియల్ బీఆర్ఎస్ వాళ్ళు 9 మంది గెలిచారు అక్కడ. అంటే జూపల్లిని తక్కువ అంచనా వేశారు, ఎందుకంటే ఆయన కొద్దిగా లో ప్రొఫైల్ కనబడతాడు. మిగతా నాయకుల హడావుడి కాదు, హల్చల్ చేసి ఉండడు, కానీ ఎక్కడ నరకాలని అక్కడ నరకాలి. అంటే ఆయన స్వభావ రీత్యానే అలా కాదు. అవును, అందువల్ల ఆయన బాగా తక్కువ అంచనా వేసిన మాట. కానీ మనందరికీ తెలుసు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కంటూ వర్గం ఉంది. జూపల్లికి అక్కడ విభేదాల్లో అనేక ఫ్యాక్టర్స్, అక్కడ ఫైనాన్షియల్ గా కొంత వీక్ ఉన్న 5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిన నేతగా చెప్తారు. అంటే డబ్బు ప్రభావం చూపకపోవచ్చు కానీ రాజకీయ ప్రభావం చూపగలిగిన డబ్బు రాజకీయంగా ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ దాటి కూడా ప్రభావం చూపగలరు. ఒకటి. రెండోది నాగేశ్వర్ గారు, గత ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికల్లో జూపల్లిని ఓడించడానికి అటు పక్కన వనపర్తిలో ఉన్న నిరంజన్ రెడ్డి, ఇటు నాగర్ కర్నూలులో ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరూ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళు మద్దతు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇలాంటి విమర్శలు కూడా కొన్ని వచ్చాయి. దాంతోపాటు కేసీఆర్ ఏంటంటే కాంగ్రెస్ దెబ్బతీసే క్రమంలో తీసుకొచ్చుకున్న నాయకుల వల్ల వచ్చిన సమస్యలు జూపల్లి ఒకటి, పట్నం మహేందర్ రెడ్డి ఒకటి, ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు ఒకటి, వీళ్ళందరినీ అక్కడ నుంచి వీళ్ళందరూ ఎందుకు కేసీఆర్ మీద కోపానికి వచ్చారు. అఫ్కోర్స్ మధ్యలో పట్నం మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలప్పుడు అడ్జస్ట్ అయ్యాడు మంత్రి పదవి వచ్చింది, కానీ మళ్ళీ ఏ సమయంలో దెబ్బ కొట్టాలో ఆ దానిలో బయటకు వచ్చాడు కదా. అంటే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ తుమ్మలని జూపల్లిని టోటల్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంటే కానీ అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని టీడీపీని దెబ్బతీస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న తమ నాయకులకి విశ్వాసంలోకి తీసుకొని వారిని ఒప్పించో, వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేసో వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి రాజకీయం చేయలే. కారణం ఏంటంటే నాకేమవుతుంది, నా కేసీఆర్ దెబ్బతిన్నది అక్కడే. ఈ జూపల్లులు పొంగులేట్లు వీళ్ళు కాదు, నన్ను చూసోడెత్తారు పబ్లిక్, వీళ్ళంతా ఏంటి మధ్యలో, సో ఈ గోలేంది అనే టెండెన్సీ. అంటే నన్ను చూసోడేస్తారు అనుకున్నారు, ఓడిపోయడం వరకు వచ్చే వరకు నాది కాదు మళ్ళీ ఎమ్మెల్యేలు తప్ప అంటే ఎట్లా గెలవడం, ఓడిపోవడానికి ఎమ్మెల్యేలు తప్పు ఉన్నప్పుడు గెలవడానికి కూడా ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది కదా. సో అక్కడ దెబ్బతిన్న అంశం అంటే తనను చూసి ఓటేస్తారు, స్థానికంగా ఎంత బలమైన నేతలైనా ఇబ్బంది లేదు అనుకునే వైఖరి మీకు జగన్ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతీసింది, తెలంగాణలో కేసీఆర్ దెబ్బతీసింది, ఈవెన్ మోడీని కూడా దెబ్బతీసింది దేశంలో. అంటే ఒక వ్యక్తి తనను మించిన లేడు, వ్యవస్థ కంటే వ్యక్తే ఇంపార్టెంట్. పార్టీ కన్నా, వ్యవస్థ కన్నా, యంత్రాంగం కన్నా, స్థానిక నేతల కన్నా ఆ వ్యక్తి ఎక్కువ అన్నమాట నిజం మన రాజకీయాల్లో. కానీ అవి లేవి లేకుండా వ్యక్తే చేయగలనుకుంటే పొరపాటు. కరెక్ట్. అది వ్యక్తికి డెఫినెట్ గా మన భారత రాజకీయాలు మార్పు చెందాయి, వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వ్యక్తి ఆ వ్యవస్థ లేకుండా నేను చేయగలను అనుకోని భ్రమల్లో ఉంటే కేసీఆర్, జగన్, మోడీలకు జరిగిందే జరుగుతుంది. అందువల్ల డెఫినెట్ గా జూపల్లి విషయంలో ఆ పొంగులేటుతో కలవడం వల్ల ఇంకెక్కువ ఎఫెక్ట్ పడింది. ఒక్క ఓన్లీ జూపల్లి ఉంటే ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. సో ఒకసారి పొంగులేటి జూపల్లి అనే వరకు ఇంకెక్కువ అటాక్ అయింది. అవును, రైట్. నాగేశ్వర్ గారు, ఫైనల్గా అంటే ఇన్ జనరల్గా అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ ఏకమవుతుంటాయి సాధారణంగా ఇన్ జనరల్, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత లేకుంటే ప్రజల పక్షాన పోరాటాలు అలా ఉంటుంది. కానీ ఇక్కడ వాతావరణం, ఈ అష్టదిగ్బంధం చూసినా, తెలంగాణలో రాజకీయ వాతావరణం చూసినా కేసీఆర్ ఒక్కరిని టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సిపిఐ, సిపిఎం ఇలా అంటే అధికార పక్షంతో కలిసి ఉన్నాయన్నీ ఏకమయ్యాయి. దీని నుంచి కేసీఆర్ ఎలా బయటపడే అవకాశం ఉందా? మీకు ఏం కనిపిస్తుంది? తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ పైన పర్సనల్ గా ఏకమవడం కాదు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులంతా ఏకమవుతారు కదా. అవును. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఏకం కాలేదా? అవును. సో అందువల్ల ఆటోమేటిక్ గా అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ప్రవర్తించినప్పుడు, ఆ పార్టీ నాయకుడు తాను తిరుగులేని చక్రవర్తి అంటూ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అది ఎక్కడో కానీ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఎందుకు అవుతుంది అంటే నువ్వు ఎవరిని టీడీపీని బతకనీయలే, కాంగ్రెస్ను బతకనీయలే, సొంత పార్టీల క్రిటిక్స్ను బతకనీయలే, సివిల్ సొసైటీ నుంచి వచ్చిన బతకనీయలే,
ఎవరిని బతికిన వాళ్ళంతా ఏకంగా పోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఏకమయ్యారు, గద్దె దించారు, ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ దాని కూడా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్ కు. ఆ ఛాలెంజ్ ఏంటంటే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ లేకుండా అయితే అది చాలా ప్రమాదం. అది కాంగ్రెస్ బీజేపీ టార్గెట్లో జరిగితే. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లాభపడతారు. ఇప్పుడు బీజేపీ గతంలో లాభపడ్డది ఉప ఎన్నికల సమయంలో, తర్వాత కాంగ్రెస్ లాభపడ్డది. ఇలా కాకపోయినా రేపు జాతర టైంలో ఏదైనా దుకాణాలు గిరాకీ ఫుల్ ఉంటుంది. అందువల్ల రాజకీయాల్లో కూడా జాతర ఎఫెక్ట్ ఉంటుంది ఎన్నడో ఒకసారి. అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి బాగా పెరిగినప్పుడు జాతర ఎఫెక్ట్ వస్తుంది. ఆ జాతర ఎఫెక్ట్ ఏమవుతుందంటే అప్పుడు ఎవడు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కొట్టేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎట్లొచ్చింది అనుకో, 2 నెలల్లో మీకు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ ఉంది అనే దశ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు, ఉప ఎన్నికల్లో దిక్కులేని పరిస్థితి. అక్కడ నుంచి సడన్ గా ఫోర్స్ ఆఫ్ రెకరింగ్ వచ్చేసింది కదా. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి అష్టదిగ్బంధనాలు, నవదిగ్బంధనాలు పార్టీని ప్రధాన ప్రతిపక్ష స్పేస్ నుంచి పక్కకు తొలగించకుండా జాగ్రత్త పడాలి. రైట్.